కడప జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరించారు. ఇక ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఇరు పార్టీలకు చెందిన అభిమానులు ఎటువంటి గొడవలకు పాల్పడకుండా గెలిచినా ఓడినా సమన్వయం పాటించాలని కోరారు. ఇక ఇతరులు రెచ్చగొట్టే దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని వెల్లడించారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ కవాతులో రాళ్లు, బాంబులు, రాళ్లతో దాడి చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటి నుంచి సామాన్య ప్రజలను ఏ విధంగా పోలీస్ వ్యవస్థ రక్షిస్తుందో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా స్మూత్గా జరిగినాయి. పోలీస్ విభాగం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా చూడగలిగింది. ఇంకా ఇప్పుడు కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ పెట్టాము, బందోబస్తు ప్లాన్ చేశాము. సో బేసికలీ నేను ఒక స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ చెప్పాలని ఏమనగా దట్ ఫోర్త్ కౌంటింగ్ తర్వాత ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా no political party, no political leader has been given or will be given any permission whatsoever for rallies, gatherings, processions, celebrations. ఇటువంటి పర్మిషన్స్ ఏమి ఉండదు. స్ట్రిక్ట్లీ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్ట్రిక్ట్ కర్ఫ్యూ విల్ బి ఇంపోజ్డ్ ఎవ్రీవేర్, ఇంక్లూడింగ్ పార్టీ ఆఫీసెస్, ఇంక్లూడింగ్ మెయిన్ గ్యాదరింగ్ ప్లేసెస్. అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్స్, కొంతమంది మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా అవుతాయి. సో అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు చట్టపరమైన కమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా స్మూత్గా జరిగినాయి. పోలీస్